పుతిన్ ట్రంప్ మీట్ అయ్యే సమయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ మీట్ అయ్యే సమయంలో ఈ మీట్ అయ్యే సమయంలోనే ఆ మీట్ అవ్వడానికి 2 రోజులుగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం భయోత్పాతం క్రియేట్ చేసే ఒక యుద్ధం నడుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సమావేశంలో పుతిన్ పెట్టే ఆంక్ష ఏంటి, ఇప్పటి వరకే మేము ఆక్యుపై చేసుకున్న భూభాగాలు మాకు వదిలేయాలంటున్నాడు. కాబట్టి ఈ రష్యా సైన్యం ఏం చేస్తుంది, పుతిన్ సైన్యం వీలైనంత వరకు ఎక్కువగా రష్యా ఉక్రెయిన్ యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా డాన్బాస్ అనే రీజన్. డాన్బాస్ అంటే నిజంగా ఎలా చెప్పాలంటే అక్కడ చాలా నల్ల రేగడి మట్టి ఉంటుంది అనమాట. నల్ల అంటే మట్టి ఉంటుంది, మహారాష్ట్రలో నల్ల రేగడి మట్టి లాగా. అందులో ప్రపంచంలోని దాన్ని బ్రెడ్ బాస్కెట్ అంటారు, ఎక్కువ గోధుమలు పండే ప్రాంతం అనమాట. దాన్ని ఆక్యుపై చేసేసుకుంటున్నాడు. ఎక్కువగా రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువ దొరికేదాన్ని డోన్బాస్, డొనెట్స్కు, లుహాన్స్ను ఆక్యుపై చేసుకున్నాడు. ఇంకా వీలైనంత ఎక్కువ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటే అక్కడికి సీజ్ ఫైర్ జరిగిద్ది అనమాట. ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అనమాట. అందుకని రష్యా అధ్యక్షుడు, రష్యా సైన్యం విస్తృతమైన యుద్ధం చేస్తుంది వీలైనంత వరకు ఎక్కువ భూభాగాన్ని లాగేసుకోవడానికి. ఇక్కడ ఇటువైపు పక్కన ఈయన కూడా ఎవరో జెలెన్స్కీ ఉక్రెయిన్